చూస్తున్నారు కదా, కాంగ్రెస్ హవా నడుస్తుంది. అయితే ఇక్కడ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో చూసుకున్నట్టయితే మనకి మాగంటి గోపీనాథ్ చనిపోయారు. అయితే ఇప్పుడు బై ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి కదా, కాంగ్రెస్ వస్తే బాగుంటుందా, బీఆర్ఎస్ మళ్ళీ కొనసాగితే బాగుంటుంది అంటారు? టీఆర్ఎస్ వస్తుంది. టీఆర్ఎస్ వస్తుంది. ఎందుకని టీఆర్ఎస్ వస్తుంది ఇక్కడ? ఎందుకంటే బండి వాళ్ళకి గరీబ్ వాళ్ళకు సపోర్టింగ్ చేస్తారు మేడం. వాళ్ళు అంటే ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది అంటారు? ఏమి ప్రాబ్లం ఉంటే గోపీనాథ్ అన్న చచ్చిపోయినారు, ప్రాబ్లం ఉంటే వాళ్ళ దగ్గర పోయి వాళ్ళు సాల్వ్ చేస్తారు. ఓకే. అంటే గోపీనాథ్కి ఇంకా అంటే కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి తేడా అంటే ఏం చెప్తారన్న? తేడా ఏమీ లేవు మేడం. అప్పుడు వాళ్ళు చచ్చిపోయినారు, గోపీనాథ్ అన్న ఈయన కూర్చున్నారు. వాళ్ళు ఇది రెండు నెలల నుంచి వాళ్ళు వస్తున్నారు. అంటే నవీన్ యాదవ్ కూడా మంచి గట్టి పోటీనే ఇస్తున్నాడు కదా మరి? ఇస్తున్నారు మేడం, మాకి రాలేదు కదా. గోపీనాథ్ అన్న ఉంటే వాళ్ళు ఇస్తారు, పోయితే సందం చేసి బాండ్ పేపర్లా ఏం పేపర్లా చేసి ఇస్తారు. గోపీనాథ్ వాళ్ళు లేవు. ఇప్పుడు గోపీనాథ్ భార్యకి సీట్ ఇస్తే ఎలా ఉంటుంది? మంచిగా ఉంటుంది మేడం. మంచిగా అంటే గోపీనాథ్ చేసినట్టే చేస్తారా వాళ్ళ వైఫ్ కూడా? చేస్తారు. నమ్మకం ఉన్నాయి మేడం. నమ్మకం ఉంది. అంటే ఆయన ఉన్నప్పుడు చేసిన మంచి పనులు ఏంటి అసలు? మంచి పని గరీబ్ వాళ్ళకు ఇల్లు కట్టించినారు, పింఛన్ ఇచ్చినారు, బండి వాళ్ళకు సపోర్టింగ్ చేసినారు.